ఈరోజు టాపిక్ ప్రపంచ ధ్యాన దినోత్సవం అంటే వరల్డ్ మెడిటేషన్ డే. ప్రతి సంవత్సరము డిసెంబర్ 21వ తేదీని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరపాలని భారత్ సహా పలు దేశాలు ప్రతిపాదించినటువంటి తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అసలు వరల్డ్ మెడిటేషన్ డే అనే దాని గురించి మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాము. ప్రతి సంవత్సరము డిసెంబర్ 21వ తేదీన మనం ప్రపంచ ధ్యాన దినోత్సవం జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 21 మొట్టమొదటి ధ్యాన దినోత్సవం నిర్వహించుకుంటున్నాము. అంటే మనకి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించింది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 21న మొట్టమొదటి ధ్యాన దినోత్సవం నిర్వహించుకుంటున్నాము. ధ్యానము మరియు దాని ప్రయోజనాల గురించి అవగాహన పెంచడానికి ధ్యాన దినోత్సవం నిర్వహించుకుంటున్నాము. అసలు ధ్యానం చేయటం వల్ల ప్రయోజనాలు ఏంటి? అసలు ఎందుకు మనకి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించింది ధ్యానం చేయాలనేసి? ధ్యానానికి అసలు ప్రపంచ వ్యాప్తంగా ఒక డేని కేటాయించాలని ఎందుకు అనుకుంది అంటే, ఆధునిక సమాజంలో ప్రజలు ఎదుర్కొనేటువంటి ఆరోగ్య సమస్యలు మరియు ఒత్తిళ్ళు, వాళ్ళు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ఎదుర్కొనేటువంటి సమస్యలను పరిష్కరించడానికి ధ్యానం ఒక్కటే సులభమైన మార్గము అనే ఐక్యరాజ్య సమితి గుర్తించింది. అందుకోసము డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవం జరుపుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు. 2024 నవంబర్ 29న జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవంగా నిర్వహించాలని తీర్మానం చేశారు. మనకి డిసెంబర్ 21న ధ్యాన దినోత్సవం జరుపుకోవాలని నవంబర్ 29న జరిగినటువంటి ఐక్యరాజ్య సమితి సభ్య సమావేశంలో తీర్మానించారు. ఈ ఏడాది మెడిటేషన్ డే థీమ్గా ఇన్నర్ పీస్ గ్లోబల్ హార్మనీ అంటే అంతర్గత శాంతి మరియు ప్రపంచ సామరస్యము. మెడిటేషన్ అంటే ఏంటి? శాంతి. ఈ ధ్యానము వలన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక మరియు విద్యాపరమైనటువంటి విజయాలను కూడా సాధించవచ్చు. విద్యార్థులు మెడిటేషన్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే వాళ్ళు భవిష్యత్తులో మంచి మంచి ఫలితాలు పొందవచ్చు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రస్తుత అధ్యక్షుడు ఫిలిమోన్ యాంగ్. ఈయన సెప్టెంబర్ 10వ తారీఖు నియమితులయ్యారు. యాక్చువల్గా ధ్యానము అనేది ఏ మతానికి సంబంధించింది కాదు, ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు. ధ్యానము అనేది ప్రెజర్స్ నుంచి బయటపడవచ్చు, విద్యార్థులు విజయం వైపు సాధించవచ్చు, ఒత్తిళ్లను అధిగమించవచ్చు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.